హాయ్ హలో నమస్తే నేను మీ నరేష్. మన ఈ కొత్త యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా రాజకీయ సంక్షేమ సామాజిక అంశాలపై విశ్లేషణ చేసి అప్డేట్స్ చెప్తాను. అట్లాగే సంక్షేమ పథకాలపై జెన్యూన్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. మరి ఈ ఈ ఛానల్ని ఆదరించి ప్రోత్సహించాలని కోరుతున్నాను. మరి ముఖ్యాంశాలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యంగా రైతు భరోసా, భూభారతి అండ్ ఇందిరమ్మ ఇల్లు పథకాలపైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు భూభారతి చట్టం పైన పెద్ద వీడియో ఒకటి చేస్తాను. దానికి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఈ వీడియోలో. నెక్స్ట్ రైతు భరోసా అయితే 4th క్యాబినెట్ మీటింగ్ ఫైనల్ వస్తుంది. అండ్ ఇందిరమ్మ ఇల్లు కూడా క్లారిటీ రాలేదు, ఫస్ట్ వీక్ తర్వాతనే వస్తుంది. మెయిన్ రైతు భరోసాకి ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా రకరకాలు అనుకుంటున్నారు, మరి ఎంతమందికి అన్యాయం జరగవచ్చు, మరి సంక్రాంతి వరకు అది అమలు సాధ్యమైన ఈ పథకాలన్నీ ఒకటేసారి. మరి ముఖ్యంగా ఒకటి ప్రధానమంత్రి, ఒకటి మంచి న్యూస్ ఒకటే ఉంది. ఇది జనవరి 1కి ఒక మంచి న్యూస్ అయితే 6,000 రైతులకు ఇచ్చే సంవత్సరానికి 6,000 రూపాయలు 10,000గా అయితే వస్తున్నాయి. అమలు చేస్తారంట. మరి నెక్స్ట్ విడత నుంచి అమలు చేస్తే అనే టాక్ అయితే వచ్చింది న్యూస్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో. మరి మన రైతు భరోసా గురించి, భూభారతి గురించి, ఇందిరమ్మ ఇల్లు గురించి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.